హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ 1B గురించి కొద్దిగా డీటెయిల్స్గా చెప్పుకుందాం. మార్చి 2024లో మనకు ఎగ్జామ్ జరిగిపోయింది. ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇది. ఇప్పుడు మనకు ఏపీ స్టూడెంట్స్కి 1Bలో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఆర్ ఇంప్రూవ్మెంట్కి, లేకుంటే మార్క్స్ కొన్ని తక్కువ వచ్చిన వాళ్ళు, సబ్జెక్ట్ పోయిన వాళ్ళకి మనము ఈరోజు తక్కువ టైం ఉంది. మనకు మొత్తం ఒక 30 డేస్ ఉంది. ఈ 30 డేస్లో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనము మంచి మార్క్స్తో పాస్ కావాలి, లేదు ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళు హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనేది నేను ఎలాగా అని చెప్తాను. ఒకసారి చూడండి మాది ఇది మార్చి, చూడండి మనకు మార్చి 2024లో జరిగిన పేపర్ ఇది. ఈ పేపర్లో నేను 7 మార్క్స్ చెప్తాను. 7 మార్క్స్ ఏమేమి చదవాలని చెప్తాను. చూడండి, ఫస్ట్ చూడండి ఒకసారి చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 నేను ఎప్పటికైనా సరే ఫస్ట్ 7 మార్క్స్వి క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్తా. అంటే క్వశ్చన్ నెంబర్ 18లో స్ట్రైట్ లైన్ నుంచి వస్తాయి. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. 7 మార్క్స్ మనకు 7 మార్క్స్ రావాలంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 18 ఉంది. ఈ క్వశ్చన్ నెంబర్ 18 నుంచి ఖచ్చితంగా మనకు స్ట్రైట్ లైన్ చాప్టర్ నుంచి వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 18 నుంచి ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 ఉంది. క్వశ్చన్ నెంబర్ 19లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఉంది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో నేను క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 అని 2 పార్ట్స్ చేసుకున్నా. క్వశ్చన్ నెంబర్ 19 ఖచ్చితంగా తీరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ నెంబర్ 20 నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి ప్రాబ్లం వస్తుంది ఒకటి. ఆ ప్రాబ్లం కూడా వస్తుందంటే 4C, అంటే మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 4A, 4B, 4C ఉంది కదా. 4C నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. మనకు ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ నెంబర్ 21 నుంచి ఖచ్చితంగా మనకి వేసేస్తుంది డిసిస్ అండ్ డిఆర్స్ చాప్టర్ నుంచి వస్తాయి. చూడండి క్వశ్చన్ నెంబర్ 8 నుంచి స్ట్రైట్ లైన్, క్వశ్చన్ నెంబర్ 9 నుంచి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, క్వశ్చన్ నెంబర్ 20 కూడా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, క్వశ్చన్ నెంబర్ 21 నుంచి డిఆర్స్. మనము మార్చిలో ఏదైనా 1B తప్పిపోయిన వాళ్ళు ఈ 4 క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21 చూసుకుంటే చాలు. ఖచ్చితంగా ఇక్కడ sin 4 జా 28 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఒకసారి 4 మార్క్స్ చెప్తానండి. 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మనకి ఎక్కడ చాప్టర్ వస్తుంది లోకస్ చాప్టర్ వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చేంజ్ ఆఫ్ యాక్సెస్ చాప్టర్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 నుంచి చేంజ్ ఆఫ్ యాక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 వదిలేసి క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 నుంచి మనకు ఖచ్చితంగా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 నుంచి చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 15 నుంచి మనకి వస్తుందంటే డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్లో ఖచ్చితంగా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం వస్తుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 లోకస్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 చేంజ్ ఆఫ్ యాక్సెస్ ఆర్ ట్రాన్స్మిషన్ యాక్సెస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 14 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. క్వశ్చన్ నెంబర్ 15 డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్. ఇక్కడ 4 అంటే 4 4 జా 16. ఇక్కడ మనకు 28, ఇక్కడ 16. ఇంకా 2 మార్క్స్ చూడండి. 2 మార్క్స్లో మనకు సింపుల్గా ఏ చాప్టర్ చదవాలి అంటే చూడండి ఇప్పుడు 2 మార్క్స్ చూడండి. 2 మార్క్స్లో నుంచి మనకు
థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 3 మా. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 నుంచి మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే 3D చాప్టర్ నుంచి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 మా, ప్లేన్ చాప్టర్. క్వశ్చన్ నెంబర్ 4 నుంచి ప్లేన్ చాప్టర్. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ నుంచి లిమిట్స్ చాప్టర్ నుంచి వస్తాయి. ఇక్కడ 1 2 3 4 అంటే 4 2 జా 8. చూడమ్మా, నేను టోటల్ వేసేది ఇక్కడ 28 అంటే 28. ఇక్కడ ఏందమ్మా 4 4 జా 16, 4 2 జా 8. చూడమ్మా 8 8 16, 16 ఒక 4 22 అంటే 52. మనము ఈ క్వశ్చన్లు అంటే ఉన్న 1 మంత్లో ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివని నేను చెప్తా. ఇప్పుడు ఇవి చదివితే 52లో గాను 1 2 మిస్టేక్స్ పోయినా అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ తీసేసిన మిస్టేక్స్ 42 ఆర్ 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ తక్కువ టైంలో ఏ క్వశ్చన్ చదవాలా, ఏ చాప్టర్లో ఏ చదవాలో నేను చెప్తాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్పాను. ఈ క్వశ్చన్ నెంబర్ వైజ్తో పాటు ఈ క్వశ్చన్ నెంబర్లో ఏ చాప్టర్స్లో ఏం చదివితే ఈ తక్కువ టైంలో మనము గెటిన్ అవుతాము, లేదు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలనే వాళ్ళకు ఖచ్చితంగా. సరే సార్, మాకు 75 కావాలనుకునే వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 21 అయిపోయింది. 22 23 24 ఉన్నాయి. డిఫరెన్షియేషన్ చూసుకోవాలా, మ్యాక్సిమం మినిమం చూసుకోవాలా, లాస్ట్ క్యూబ్ అవి చూసుకున్నా ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 12 14 15 ఉంది కదా, దీంతో పాటు రిమైనింగ్ కూడా చేసుకోవాలి. 75 చేసుకోవాలి. ఆ 75 చేసుకోవాలనుకునే వాళ్ళకి నేను క్లాస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు 75 ఎలా తెచ్చుకోవాలా ఒక పీడిఎఫ్ పెట్టి క్వశ్చన్స్ పెడతాను. ఇప్పుడు చూడమ్మా, మనము పాస్ కావాలనే వాళ్ళకి ఇవి చెప్పేశాం కదా. ఇప్పుడు చూడండి, మనకు ప్రీవియస్ పేపర్ ఒకసారి చూద్దాం. ఎప్పుడు 2024లో మార్చిలో జరిగిందా ఆ పేపర్ కానించి చూద్దాం ఒకసారి. చూడండి, మార్చి 2024 మార్చిలో జరిగిన పేపర్ ఇది. 18th క్వశ్చన్ ఇచ్చినాడు, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ 5 -2 -1, 2 అండ్ 1, 4 ఇచ్చాడు. అంటే మనకు ఆర్థో సెంటర్ మీద ప్రాబ్లం ఇచ్చాడు. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఇస్తాడు అనేది గెస్ చేసుకోవాలి. ఏమి ఇస్తాడంటే చెప్తా చూడండి. ఇప్పుడు చూడమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మ్యాథ్స్ 1B ద స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నేను ఆల్రెడీ మీకు 2024 మార్చిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ పెట్టాను. అది కాకుండా ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ వస్తే ఒకసారి గెస్ చేద్దాం. మనకు చూడమ్మా, ఆల్రెడీ ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ 5, -2, -1, 2, 1, 4. ఈ ప్రాబ్లం అయిపోయిందమ్మా. మనకి ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చేసింది, ఇప్పుడు మనకు మార్చి 2024లో ఈ ప్రాబ్లం వచ్చేసింది. ఏది థర్డ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇది 2024లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లం చూసుకోవాలి. ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏముంది, సర్కమ్ సెంటర్. మనకి ఇప్పుడు ఆర్థో సెంటర్ ఇచ్చినాడు కాబట్టి మనం ఒకసారి సర్కమ్ సెంటర్ చూసుకోవాలి. సర్కమ్ సెంటర్ ఏమో చూడండి, సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ 1, 3 -3, 5, 5, -1. ఇది కూడా సర్కమ్ సెంటర్. ఒకవేళ వాడు ఆర్థో సెంటర్ ఇస్తాడేమో, ఈ ప్రాబ్లం మీకున్న వాల్యూ చేంజ్ ఇస్తాడు కాబట్టి వాల్యూ చేంజ్ ఇచ్చిన మనం ఈ ప్రాబ్లం చూసుకోవాలి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ -2, -1, 6, -1, 2, -1. ఈ 3 ప్రాబ్లం చూసుకోవాలి. అంటే సర్కమ్ సెంటర్ మీద 2 ప్రాబ్లం, ఆర్థో సెంటర్ మీద 1 ప్రాబ్లం. మెయిన్ సర్కమ్ సెంటర్ మీద బాగా చూసుకోవాలి. ఆర్థో సెంటర్ అడగచ్చు అడగపోవచ్చు, కానీ మనం ఒకసారి చూసుకుంటాం. ఒకవేళ ప్రాబ్లమ్స్ మిస్ అయితే ఖచ్చితంగా మనకు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్యూ ఆఫ్ h, k ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం. ఇది థీరం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీట్గా వీడియోస్ చేసి నా ఛానల్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ స్టేట్మెంట్ నేర్చుకోవాలా. వాడు ఒకవేళ ఏమంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఈ మొత్తం మీరే రాయాలి. ఇదంతా రాసినందుకు 1 మార్కు, డయాగ్రామ్కి 1 మార్కు 2 మార్క్స్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 5 మార్క్స్, మొత్తం 7 మార్క్స్. అట్లా కాకుండా వాడే స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, డయాగ్రామ్కి 1 మార్కు, ప్రాబ్లం చేసినందుకు 4 మార్క్స్, 5 ప్రాబ్లమ్స్. 2 మార్క్స్కి నీకేమి ఇస్తాడంటే ప్రాబ్లం లింక్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి బాగా. స్టేట్ అండ్ ప్రూవ్ అంటే ఇది బైహార్ట్ చేయాలా. ఇఫ్ క్యూ ఆఫ్ h, k ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ p of x1 y1 on the line ax plus by plus c equal 0, then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to minus of x1 plus by1 plus c by a square plus b square. ఈ బైహార్ట్ చేయాలి. ఎందుకంటే 1 మార్కు
ఇప్పుడు మనకు మార్చ్‌లో మార్క్స్ తక్కువ వచ్చినా, ఎవరైనా తప్పిపోయినా ఉన్న టైం చాలా తక్కువ. 30 డేస్ ఉన్నాయి మనకు ఏపీ స్టూడెంట్స్‌కు. 30 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 30 డేస్‌లో డైలీ ఒక క్వెషన్ నేర్చుకో. 30 క్వెషన్స్ అయితాయి. కానీ మన 30 క్వెషన్స్ వద్దు. ఏం చెప్పాను 7 మార్క్స్‌లో 4, 4 మార్క్స్‌లో 4, 2 మార్క్స్‌లో 4, 12, 12 కూడా వద్దు. ఒక 10 క్వెషన్ నేర్చుకున్నా పాస్ అయిపోతాం. నెక్స్ట్ చూడము. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద అయిపోయింది కదా! ఇమేజ్ థీరమ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరమ్ నేర్చుకుంటే దీంట్లో 50% ఇమేజ్ థీరమ్‌లో కూడా ఉంటుంది. ఈ థీరమ్ నేర్చుకుంటే దీంట్లో సగం థీరమ్ దీంట్లో వస్తుంది. జస్ట్ ఆ థీరమ్ తర్వాత ఒక 5 లైన్స్ నేర్చుకుంటే ఇమేజ్ థీరమ్ అయిపోతుంది. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరమ్‌కి ఇమేజ్ థీరమ్‌కి డిఫరెన్స్ ఏమంటే ఫుట్ ఆఫ్ ద థీరమ్‌కు ఈడ -ax1 + b1 + c/a² + b² ఉంటుంది. ఇమేజ్ థీరమ్ అంటే -2 ఉంటుంది. ఫుట్ ఆఫ్ ద థీరము, ఇమేజ్ థీరము నా ఛానల్‌లో నేను వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి సింపుల్‌గా ఎలాగా అర్థం చేసుకొని ఎంత సింపుల్ ఉంటాయో అంత సింపుల్‌గా చెప్పాను. కావాలంటే మీరు నా ఛానల్‌లో వెళ్లి ఇమేజ్ థీరమ్, ఫుట్ ఆఫ్ ద థీరమ్ చూడండి ఉన్నాయి. మనకు స్ట్రెయిట్ లైన్‌లో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఏది సర్కమ్ సెంటర్ మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్త్ సెంటర్ ఒకటి చూసుకోవాలా. ఎందుకంటే బై మిస్టేక్ వాడు మళ్ళీ ఇచ్చినా మనం చేయలేం. కాబట్టి ఒకసారి సర్కమ్ సెంటర్ చూసుకొని తర్వాత ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరమ్, ఇమేజ్ థీరమ్ చూసుకోండి. దీంతో పాటు ఈసారి ఈ ప్రాబ్లమ్ ఇయొచ్చని గెస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ చూసుకోండి. ఏది ఇఫ్ p అండ్ q ఆర్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి x secant alpha plus y cosecant alpha equal to a and x cos alpha minus y sin alpha equal to a cos 2 alpha. Prove that 4p² plus q² is equal to a². ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 4 into p² plus q² is equal to a². ఇది ఒకటి నేర్చుకుంటాను. నేను అన్ని చెప్పాను నా ఛానల్లో. ఈ ఒక్క ప్రాబ్లం చెప్పలేదు. ఈ ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తాను, చూసుకోండి. ఖచ్చితంగా మనకు స్ట్రైట్ లైన్లో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకటి కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ ఇంకో చాప్టర్లో ఏమేమనేది నేను పెడతాను, నేను సెండ్ చేస్తుంటాను. మీరు ఖచ్చితంగా కొన్ని నేర్చుకుని ఇంపార్టెంట్. నేను ప్రతి చాప్టర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్స్ అన్ని నీట్గా పెట్టాను, సింపుల్ వేలో పెట్టేశాను. ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తాను. మీరు ఛానల్ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయినామా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. అప్పుడు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 రాయాలంటే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు ఉన్న టైంలో 1B ఉన్న వాళ్ళు కానీ 2B కూడా చెప్తాను. 1B 2B అలాగే కొందరు స్టూడెంట్స్ 1A కూడా అడుగుతారు. 1A కూడా ట్రిక్స్ చెప్తాను నేను. ఇప్పుడే కాదు, ఎగ్జామ్స్ ఒక 10 రోజుల ముందు మీకు 1B 2B 1A ట్రిక్స్ చెప్తా. ఎందుకు జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి మనం ఒక 10 పేపర్లు 10 మార్కులు ఎలా తెచ్చుకోవాలో చెప్తాను నేను. ఇప్పుడేమో మీరు ప్రతి చాప్టర్ గురించి చెప్పేస్తాను. 7 మార్క్స్ స్ట్రైట్ లైన్ చెప్పాను, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, డిస్జార్జ్ కూడా పెట్టేస్తాను. బాగా నేర్చుకొని టైం వేస్ట్ చేసుకోకు. ఉండేది 30 డేస్. ఈ 30 డేస్ కష్టపడినావా నెక్స్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ ఏం చదవు, ఇంకా ఓన్లీ సెకండ్ ఇయర్ చదవదు. కాబట్టి కొద్ది కష్టపడి చదవమ్మా. నేను ప్రతి చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తక్కువ క్వశ్చన్లే చెప్తాను. ఆల్రెడీ అన్ని క్వశ్చన్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయకుంటే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలు పెడతాను. ఈ 30 డేస్ బాగా నేర్చుకుని బాగా ప్రిపేర్ కండి.